పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క అనుదినటువంటి వాక్యాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మన హృదయములోనికి వచ్చుట. దేవుని యొక్క ఆత్మ మన హృదయంలోనికి ఎలా వస్తుంది? దేవుని యొక్క ఆత్మ మన హృదయంలోనికి రావాలంటే మనం ఆ దేవుని ఆత్మను మన హృదయంలోనికి సంపాదించుకోవాలంటే మనం ఏం చేస్తే దేవుని ఆత్మ మన హృదయంలోనికి ప్రవేశిస్తుంది? ఏం చేస్తే దేవుని యొక్క ఆత్మ మనం సంపాదించుకోగలం? ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా సులభంగా మనం పొందుకోలేము. ఈ లోకంలో మనం ఏది పొందుకోవాలన్నా కష్టపడాలి. ఉదాహరణగా ఒక మనిషి, నీవు ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు ఎంత కష్టపడి పని చేస్తావో సాయంత్రానికల్లా నీ కష్టానికి తగిన ఫలితం లేదా ఆ కూలి లేదా ఆ జీతం నీకు వస్తుంది. అంతే విధంగా ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఎంత కష్టపడి బాగా చదువుతాడో చివరిలో ఆ యొక్క ఎగ్జామ్స్ రాసినప్పుడు, పరీక్షలు రాసినప్పుడు ఆ వ్యక్తి ఎంత కష్టపడి చదివాడో దానికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది, ఆ మార్కులు వస్తాయి. అందుకే తన భవిష్యత్తులో కూడా ఒక మంచి నిర్ణయంలో అతడు తన భవిష్యత్తులో మంచి స్థితిలో స్థిరపడాలంటే కూడా, తన భవిష్యత్తు మంచిగా ఉండాలంటే కూడా తన చదివిన చదువును బట్టి, కష్టపడిన విధానం బట్టి ఉంటుంది. ఇలాగ మనిషి జీవితంలో ఏది కష్టపడకుండా పొందుకోలేడు. మరి దేవుని యొక్క ఆత్మను మన హృదయంలోనికి రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ వాక్యం చెబుతుంది, దేవునికి మొర్ర పెట్టుట ద్వారా, దేవునికి ప్రార్థన చేయుట ద్వారా మనం కూడా అనుదినము మొర్ర పెట్టుట అలవాటుగా మనం చేసుకుంటే దేవుని ఆత్మ ఎంత ఎక్కువగా మనం ప్రతిరోజు దేవునికి మొరపెట్టే విధానం, ప్రార్థన చేసే విధానం అలవాటుగా చేసుకుంటామో అంతగా దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తుంది, మనలో ఉంటుంది. అది ఉండడానికి కారణం ఏంటంటే మనం అంతగా ఒక వ్యక్తి కష్టపడిన రీతిగా మనం కూడా ప్రతిదినం ఆధ్యాత్మిక జీవితంలో దేవుని నమ్మిన బిడ్డలుగా, ఆత్మీయులుగా నువ్వు ఎంత ప్రతిరోజు దేవునికి మొరపెడతావో, ఎంతగా ప్రార్థిస్తావో, ఎంతగా దేవుని పాదాల చెంత నువ్వు గడుపుతావో ఆ పరిస్థితి అంతా కూడా ఏం చేస్తుందని నీ జీవితంలో అంటే దేవుని యొక్క ఆత్మ నీలో నివాసము చేసే విధంగా ఆ మొరపెట్టే విధానమే, ఆ ప్రార్థన చేసే విధానమే దేవుని ఆత్మ నీలో నివాసం చేసినట్లుగా చేస్తుంది. అప్పుడు దేవుని ఆత్మ నీలో నివసిస్తాడు. దేవుని ఆత్మ నీలో పని చేయడం మొదలు పెడుతుంది. ఇప్పుడు అంటే ప్రతి దినము ఆయన సన్నిధిలో లేదా ఆయన సన్నిధి ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే అది అలవాటుగా నువ్వు మార్చుకోగలిగితే, కనుక ఇకనైనా దేవుని సన్నిధిలో మనము ఈ మొరపెట్టుట అనేది ప్రతి దినము అలవాటుగా మనం మార్చుకున్నప్పుడు దేవుని ఆత్మను మనం పొందుకుంటాం, మనం సంపాదించుకుంటాం. ఆత్మ మనలో ప్రవేశించి మనలో అది పని చేయనట్లుగా దేవుడే కార్యం చేస్తాడు. కనుక దేవుని సన్నిధిలో నీవు నేను కూడా ప్రతిదినము దేవునికి మొరపెట్టి ఆయన ఆత్మను మన హృదయంలోనికి వచ్చి నివాసం చేసే అట్టి ఆత్మీయ జీవితాన్ని మనమందరము కూడా కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. గలతీ సంఘంతో దేవుడు మాట్లాడిన దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా అలాంటి ఆత్మను మనం పొందుకోవాలి, మనం కలిగి ఉండాలి. అది మనలో నివాసం చేయాలి. ఆత్మ చేతే మనం నడిపించబడేటువంటి వారుగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి అని ప్రభు యొక్క ప్రేమను బట్టి మీకు తెలియచేస్తున్నా. కనుక ఆత్మను పొందుకున్నావా, ఇంకా సంపాదించుకున్నావా, లేదా ఇకనైనా సంపాదించుకున్నావా, ఇకనైనా దేవుని సన్నిధిలో అనుదినము మొరపెట్టి ఆయన ఆత్మను నీరు హృదయంలోనికి ఆహ్వానించే పరిస్థితిలోనికి రావాలని ప్రభు ప్రేమతో తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీ ఆత్మ మాలో నివాసము చేయాలి అంటే, నీ ఆత్మని సంపాదించుకోవాలంటే ప్రతి దినము నీ సన్నిధిలో మొరపెట్టే అనుభవం మాకు దయచేసి సహాయం చేసి మేము కూడా నీ ఆత్మ చేత నడిపించబడేవారుగా, నీ ఆత్మ చేత మేము ప్రభువా మెలిగేవారుగా, ప్రవర్తించేవారుగా అట్టి కృపను భాగ్యమును మాకు దయచేయమని యేసు నామము పేరట ప్రార్థించి
అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.